నెల్లూరు రూరల్ నియోజకవర్గం గొల్లకందుకూరు గ్రామం నందు వైఎస్ఆర్సీపీ రూరల్ నియోజకవర్గ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా నెల్లూరు జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాలకీర్తి రవి మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని, ఒక సంవత్సర కాలంలో ఇది చేయడం ఎంతో ముదావహం అని, అలాగే చంద్రబాబు నాయుడు ఉత్తుత్తి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని, 60 రోజుల్లో డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తారని, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్నారని, 2014 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 32,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, చంద్రబాబు నాయుడు మాటలు నమ్మరని ఎద్దేవా చేశారు. రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సుధాకర్ రెడ్డి, దొరసానమ్మ, తుమ్మూరు శ్రీనివాసులు, వెంకటస్వామి, మస్తానయ్య, మహేంద్ర, చెరుకూరి శ్రీనివాసులు, బాణాలు శ్రీనివాసులు, గుంజి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గొల్లకందుకూరు హరిజనవాడ మరియు గిరిజనవాడలో ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ భాగంలో పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ అభ్యర్థిగా మరియు పెద్దలు విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ యొక్క పోటీ చేస్తున్న నిమిత్తంలో ఈ యొక్క గొల్లకందుకూరు పెద్దలని అందరినీ పెట్టుకుని, ఈ గ్రామస్థ పెద్దలందరినీ పెట్టుకుని ఎస్సీ ఎస్టీ కాలనీలో తిరగడం జరిగింది. ఈ కాలనీలో ప్రతి కుటుంబానికి వెళ్ళాం. ప్రతి కుటుంబం గడప తట్టితే ప్రతి కుటుంబంలో ఉన్న అవ్వ, తాత, అక్క, చెల్లి, ప్రతి తమ్ముడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మా గుర్తు, మా ఓటు. మేము జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలను అనుభవించున్నాం. ఈ పథకాలు తిన్నాం కాబట్టి ఆయనకి మేము రుణపడి ఉన్నామని చెప్పి ముక్త కంఠంతో చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు కొంతమంది చెప్తూ ఉన్నారు, మనకి ఏమని చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే మెగా డిఎస్సి వదులుతానని మన రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రబాబు నాయుడు చెప్పాడో తెలియదు కానీ యువతనంతా పిలిచి ముందుకి యువతనంతా తీసుకొచ్చి డివిజన్లో యువతని, పల్లెటూరులో ఉన్న యువతని, పంచాయతీలో ఉన్న యువతని అందరిని తీసుకొచ్చి ఈయనే ముఖ్యమంత్రి అభ్యర్థిలాగా, ఈయనే ముఖ్యమంత్రిలాగా 60 రోజుల్లో మెగా డిఎస్సి వదులుతాం. అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వాతాతలకు అందరికి కూడా పింఛన్ లేకుండా చేస్తాం అంటున్నాడు. అర్థమైందా? కాబట్టి మేము ఒకటి చెప్తున్నాం, గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రిగా అయ్యి అప్పుడు ఏమైంది? ఇది 60 రోజుల్లో మెగా డిఎస్సి అన్నావు, అప్పుడు వదలొచ్చు కదా అని అడుగుతున్నా. 20 లక్షల రూపాయలు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. మరి 2014లో 32,000కి ఎందుకు పరిమితం అయ్యారని చెప్పి నేను అడుగుతున్నా. ఆ రోజు ఉద్యోగాలు ఇవ్వకొచ్చు కదా, ఆ రోజు అధికారంలో ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ. ఆ రోజులో అధికారంలో ఉన్నప్పుడు ఈ 20 లక్షల ఉద్యోగాలు ఏమైనాయని చెప్పి నేను అడుగుతున్నా. దేనికైనా ఒక సమన్వయం ఉంటుంది. ఒక మాట మాట్లాడడానికి కానీ, ఒక మాట చెప్పడానికి కానీ నియమ నిబద్ధత ఉంటుంది. నోరికి వచ్చినట్టు అబద్దాలు చెప్పుకుంటా పోతే ఇంకా నమ్మడానికి ఈ రూరల్ ప్రజలు గాని, ఈ జిల్లా ప్రజలు గాని, ఈ రాష్ట్ర ప్రజలు గాని లేరని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. మళ్ళీ శ్రీధరన్న, నువ్వు ఇప్పుడేం చేస్తున్నావు అంటే విజయసాయి రెడ్డి గారికి మీద పడ్డావు. నీ స్థాయి ఎంతవరకు అంటే ఇది కేవలం రూరల్ నియోజకవర్గమే నీ స్థాయి. రాష్ట్ర స్థాయి అయిపోతున్నావు. ఎందుకంటే ఈ విధంగా మాట్లాడితే తర్వాత నాకు మంత్రి పదవి ఇస్తారు కాబట్టి నేను ఇట్లా మాట్లాడాలి, నా ఫిగర్ రాష్ట్ర స్థాయి అనుకుంటున్నావు. నీ ఫిగర్ రాష్ట్ర స్థాయి కాదు, నువ్వు రూరల్ స్థాయి. నీ స్థాయిని గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా చెప్తున్నానన్నా శ్రీధరన్న, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా పోతే చూస్తూ ఉండరు. అదే విజయసాయి రెడ్డి గారి దగ్గరకు పోయి కాళ్ళకి మొక్కేవా లేదని అడుగుతున్నా. విజయసాయి రెడ్డి గారికి వెళ్లి అపాయింట్మెంట్ కోసం పడికాపులు కాసేవా లేదని అడుగుతున్నా. మరి నీ టికెట్ ఆ రోజు కాపాడుకోవడానికి విజయసాయి రెడ్డి గారు అవసరం వచ్చారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అవసరం వచ్చారు. మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినట్టునే నీ పాత అనుభవాలన్నీ మర్చిపోయావని అడుగుతున్నా. వద్దన్నా, మనం ఎక్కడి నుండి వచ్చామో, మన స్థాయి ఏందో అది గుర్తుపెట్టుకున్నా. ఆ రోజు చెప్పావు, అయ్యా
నేను మీలో ఒకరిని. అయ్యా, మా తాతలు ఎమ్మెల్యేలు కాదు, మా అమ్మలు మంత్రులు కాదు, మా నాయన ముఖ్యమంత్రులు కాదు, మా రాజకీయ కుటుంబమే కాదు, నేను నిరుపేద రైతు కుటుంబాన్ని అని అన్నావు. మరి నిరుపేద రైతు కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యే చేశాడా లేదా అని అడుగుతున్నా. ఈ 2 సార్లు ఎమ్మెల్యే అయింది ఆయన పుణ్యమే కదా అని అడుగుతున్నా. ఈ రోజు ఆయన మీదనే నువ్వు నీ నోటికి అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, జిల్లా ప్రజలు గమనిస్తున్నారు, నెల్లూరు రూరల్ ప్రజలు గమనిస్తున్నారు. రేపు రానున్న ఎన్నికల్లో నిన్ను ఖచ్చితంగా చెప్తున్నా, రేపు రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కూడా లేకుండా చేయడానికి నెల్లూరు రూరల్ ప్రజలందరూ కూడా సిద్ధంగా కంకణం కట్టుకొని ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నీకు హెచ్చరిస్తున్నానని చెప్తున్నా.